టిఫిన్ తినకూడదండి. లంచ్ లాగా 30 ఇడ్లీ 2-3 రకాల చట్నీ సాంబార్ పెట్టుకు తినేసేయండి. ఆ రోజు వంట మానేసేయండి ఇక. ఎందుకంటే భోజనాల్లో మనం ఈ మిల్లెట్స్, అన్నము, ధాన్యాలతో చేసుకున్న పులకాలే తింటాం. అదే ఇక్కడ ఇడ్లీ రూపంలో తీసుకుంటున్నాం. అక్కడ కూరల బదులు ఇక్కడ చట్నీలు చేసుకున్నాం, అంతే తేడా. అందుకని ఇలా చేసుకుంటే క్యాలరీస్ ఎక్కువ కాకుండా ఉంటాయి. కాస్త హెల్దీగా వెరైటీస్ తిన్నట్టు అవుతుంది. మనం హెల్దీగా ఆరోగ్యానికి హాని కలగకుండా, బరువు పెరగకుండా రక్షించుకోవడానికి బెస్ట్ టెక్నిక్ అనమాట. ఇన్నాళ్ళు మీరు చేసిన తప్పు ఏంటంటే ఇటు మళ్ళీ టిఫిన్లు తింటారు, అటు మళ్ళీ లంచ్ తినేస్తారు. క్యాలరీస్ ఎక్కువై సమస్యలు వస్తున్నాయి. అంచేత ఇలాంటివి ఎప్పుడన్నా తిన్నప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ కానీ అట్లా స్కిప్ చేసేసి దీన్నే లంచ్ లాగా కాస్త ఎర్లీగా తయారు చేసేసుకుని 10-11ంటికి తినేసారంటే ఆ రోజు లంచ్ మానేస్తే బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. అంచేత పిల్లలకు కూడా తెల్లటి ఇడ్లీలు కాస్త నెయ్యేసి పెట్టేస్తున్నారు. చంటి పిల్లలకి పాపం చేసినట్టండి అట్లాంటి ఇడ్లీలు పెడితే. ఎప్పుడన్నా అవసరం అనుకుంటే ఇలాంటి 30 ఇడ్లీ వేసి పెట్టండి. కాస్త పిల్లలకి పోషకాలన్న వెళితే పిచ్చి